స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్. మన యూట్యూబ్ ఛానల్ మ్యాథ్ మెంటర్కి అందరికీ స్వాగతం. మన ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే కంటిన్యూషన్ ఆఫ్ క్లాస్ 10 చాప్టర్ 1 రియల్ నంబర్స్. అందులో మనం ఆల్రెడీ 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 1లో డివిజన్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అండ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్, అండ్ పార్ట్ 2లో ఈ రెండింటి బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం, రైట్? అండ్ నౌ ఇది పార్ట్ 3. ఇందులో మనము ఏం నేర్చుకోబోతున్నాం? వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ రేషనల్ నంబర్స్ అండ్ టైప్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అవి? టర్మినేటింగ్ రేషనల్ నంబర్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ నంబర్స్. సో ఈ రెండిటి గురించి మనం ఒక 3 థీరమ్స్ ఉంటాయి. ఆ థీరమ్స్ అండ్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఈ పార్ట్ 3 వీడియోలో మనం చూద్దాం. ఓకే, చలో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. లెట్ x be a rational number whose decimal form terminates. ఇక్కడ నేను రేషనల్ నంబర్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే 7/4 అనేది తీసుకుంటాను. ఓకే, 7/4. ఈ 7/4 పైన మొత్తం చెప్తా. లెట్ x be a rational number. 7/4 is a rational number whose decimal form terminates. డెసిమల్ ఫామ్ టర్మినేట్స్ అంటే ఏంటి? మనము 4తోని 7ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 4 1 4 -3. ఇక్కడ 0.0. 4 7 28. 2 0. 4 5 20. సో రిమైండర్ ఏమొచ్చింది మనకి? 0. సో రిమైండర్ 0 వస్తుంది ఏదైనా రేషనల్ నంబర్ ఫ్రాక్షన్ని డివైడ్ చేసినప్పుడు అన్నప్పుడు మనకి ఇది టర్మినేటింగ్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ టర్మినేటింగ్. ఓకే, దెన్ x క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇది x మనకు కావాల్సిన రేషనల్ నంబర్. వేర్ p అండ్ q ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ మనకి p అంటే ఏంటి? మనం 7 తీసుకున్నాం. q అంటే ఏం తీసుకున్నాం? 4. p అండ్ q ఆర్ కో ప్రైమ్స్ అని అంటున్నాడు. అంటే ఏంటి? 7కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? 7 1. 4కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? 2 2 1. ఓకే, అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి 7 అండ్ 4లో 1 కామన్ ఫ్యాక్టర్గా ఉంది. ఇంకే నంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్గా లేదు. సో ఒకటే కామన్ ఫ్యాక్టర్, అది 1 ఉంటే అవి కో ప్రైమ్స్. దేర్ఫోర్ 7 4 ఆర్ కో ప్రైమ్స్. ఇంకొక నంబర్ ఏదైనా కామన్ ఫ్యాక్టర్గా ఉంటే అవి కో ప్రైమ్స్ కావు. ఓకే, అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 to the power of n into 5 to the power of m. ఇక్కడ 4 మన q ఏంటి? 4 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది మనకి? 2 to the power of 2 into 1. అది మనకి ఈ ఫామ్లో ఉండాలి. 2 power n 5 power m. మరి ఉందా? సార్ ఇక్కడ 2 ఉంది కానీ 5 లేదు కదా అంటారు. సో మనం 5ని ఈ విధంగా రాసుకోవచ్చు. 2 to the power of 2 మనం ఏమని రాయొచ్చు? 5 to the power of 0. ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈస్ 1 కదా. సో ఇక్కడ మనకి 4ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ ఫామ్లోకి వస్తుంది. మనకి ఇది ఒక థీరం అన్నమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి రీడౌట్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. లెట్ x be a rational number whose decimal form terminates. Then x can be expressed in the form of p/q, where p and q are co-primes, and the prime factorization of q
is of the form 2 to the power of n into 5 to the power of m, where n and m are non-negative integers. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. రైట్ ద ఫాలోయింగ్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఈ క్వశ్చన్ చేద్దాం ఫస్ట్. 15.265. 15.265. సో ఇందులో డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 3 డిజిట్స్ ఉన్నాయి. సో దీన్ని ఏం చేయాలంటే 15.265 మల్టిప్లై అండ్ డివైడ్ బై 1000. 1000 ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1000 తీసుకోవాలి. సో ఇదేమవుతుంది మనకి 15,265 by 1000. ఓకే, దీన్ని ఫస్ట్ మనము సింప్లిఫై చేసుకోవాలి కోప్రైమ్స్గా. సో ఎలా? సో రెండిటికి కామన్ ఫ్యాక్టర్ మనం చూస్తే 5 తీసుకోవచ్చు. సో 5తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 5 3 15. 5 3 into 5 by దీన్ని ఇలా రాయొచ్చు మనం 200 into 5. సో 5 5 క్యాన్సిల్ అవుతే 3053 by 200. ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ ఇంకా కామన్గా ఫ్యాక్టర్స్ ఏం లేవు. 3053ని మనం ఏమని రాసుకోవచ్చు? 43 into 71 into 1. మనము 200 ఏమని రాసుకోవచ్చు? 2 into 10 into 10, 200. సో దీన్ని 43 into 71 into 1 by 2. 10 అంటే ఏంటి మనకి? 2 into 5. 2 into 5. సో మనకి 43 into 71 into 1 by 2 to the power of 3 into 5 to the power of 2. సో ఇక్కడ చూసినట్టయితే కామన్గా ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో దేర్ ఫోర్ మనకి 3053 అండ్ 200 ఆర్ కోప్రైమ్. అండ్ ఇక్కడ డినామినేటర్ చూస్తే ఇది ఇంపార్టెంట్ పార్ట్. మనకి డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది? 2 to the power of 3 into 5 to the power of 2. అంటే it is in the form of 2 power n 5 to the power of m. Right? So ఇక్కడ ఇంకా మనకి ఇటువంటివి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 0.1255, 0.4, 23.34, 1215.8. ఇవి మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఇంకా ఏమన్నా మీకు దీని మీద డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Let x is equal to p by q be a rational number such that the prime factorization of q is of the form 2 to the power of n into 5 to the power of m. ఓకే, సో ఇది డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఇది ఒకటి చూద్దాము. Write the denominator of the following rational numbers in 2 power n, 5 power m, where nm are non-negative integers, and write them in their decimal form. ఇక్కడ ఫస్ట్ది ఏముందంటే 3/4. 3/4. సో 4ని మన అందరికి తెలిసి ఏమని రాయొచ్చు? 3/2 into 2. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 3/2 square. సో ఇక్కడ మనకి 5 లేదు. 5 లేకపోతే మనం ఏం చేసుకుంటాం? ఇందాక డిస్కస్ చేసినట్టు 5 to the power of 0, దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఇది డినామినేటర్ మనకి 2 to the power of n into 5 to the power of m ఫామ్లో ఉంది. సో దేర్ ఫోర్ ఇది 3/4ని మనము డివైడ్ చేస్తే డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. వస్తుందా రాదా? డివైడ్ చేసి చూడాలి. ఓకే, సో నాట్ ఇది
4 టేబుల్లో 3 రాదు కాబట్టి 0.030. 4 7 28 minus. So 30 minus 28 2. Again 0. 4 5 20. So remainder 0 వచ్చింది. అంటే this is a terminating decimal. So therefore 3/4 is equal to 0.75, which is a terminating decimal, and our q, the denominator 4, is in the form of 2 to the power of n into 5 to the power of m అంతే. సో ఇక్కడ ఇంకా మనకి 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్, నెక్స్ట్ థీరంలోకి వెళ్దాం. నెక్స్ట్ థీరం ఏంటంటే చూడండి, లెట్ x is equal to p by q be a rational number such that the prime factorization of q is not of the form 2 power n into 3 power 5 power m. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 1/3. సో క్లియర్గా మనకి డినామినేటర్లో 3 ఉంది, అంటే అదర్ దాన్ 2 and 5 3 అనేది ఒక ఎక్స్ట్రా నంబర్ ఉందన్నమాట. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు, సపోజ్ 2 power 0 5 power 0 into 3 అని రాసుకుంటే ఇక్కడ అదర్ దాన్ 2 and 3 మనకి 3 అనేది ఎక్స్ట్రా ఉంది, అంటే 2 power n into 5 power m ఫామ్లో లేదు. ఓకే, denominator is not in the form of 2 power n into 5 to the power of m. లేకపోతే ఏమవుతుంది, ఉంటే మనకి టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది, లేకపోతే ఏమవుతుంది డివైడ్ చేసి చూడాలి. ఓకే, సో 0.0. సో 3 3 is 9. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1, అగైన్ 0, అగైన్ 3 3 is 9. సబ్ట్రాక్షన్. సో మనకి రిమైండర్ అనేది 0 రాదు. ఓకే, నాన్ టర్మినేటింగ్. సో 0 రాకపోతే ఏమవుతుంది, ఇక్కడ మనకి క్వోషంట్లో చూసుకున్నట్టయితే టర్మినేటింగ్ నంబర్ రిపీట్ అవుతుంది అన్నమాట నంబర్. సో 3 3 3 ఇలాగ వస్తూనే ఉంటుంది, అండ్ సో రైట్. సో మనకి 2 power n 5 power m ఫామ్లో లేకపోతే మనకి ఇఫ్ రేషనల్ నంబర్ ఫ్రాక్షన్ డెసిమల్ నంబర్స్ ఎలా ఉంటాయంటే నాన్ టర్మినేటింగ్, రికరింగ్ ఆర్ రిపీటింగ్. ఇది నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ ఆర్ రికరింగ్. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, 2 power n into 5 power m ఈ ఫామ్లో ఉంటే మనకి టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి. ఇఫ్ 2 power n into 5 power n ఈ ఫామ్లో లేకపోతే నాన్ టర్మినేటింగ్, రికరింగ్ డెసిమల్స్ వస్తాయి. రైట్, ఇక్కడ ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి మీరు ట్రై చేయండి. 2/7 5/11 10/13. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము రేషనల్ నంబర్స్లో టర్మినేటింగ్ డెసిమల్స్ అయిపోయింది, నాన్ టర్మినేటింగ్, రికరింగ్ డెసిమల్స్ కూడా చూసాము. నెక్స్ట్ దాంట్లో మనము ఇర్రేషనల్ నంబర్స్లోకి వెళ్తాం అన్నమాట. రైట్, సో ఇవి జాగ్రత్తగా నేర్చుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం నెక్స్ట్ క్లాస్లో ఇర్రేషనల్ నంబర్స్ కాన్సెప్ట్తోని కలుద్దాం. రైట్, బాయ్.